వేయి స్తంభాల దేవాలయం. ఇలా మనం ముందుకెళ్తే ఇక్కడ నుండి మనము అలంకార అంటారు, ఇలా జ్యువెలరీ షాప్ పడ్డది. తర్వాత పోతే జిఏ పెట్రోల్. ఇదంతా కూడా అలంకార్ జంక్షన్. ఈ అలంకార్ జంక్షన్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిందంటే మనకు బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ నుండి మొదలు ఇక్కడ అలంకార్ థియేటర్ ఉండేది ఒకప్పుడు. లెఫ్ట్ సైడ్ పెద్ద మాట, రైట్ సైడ్కు అలంకార్ థియేటర్ ఉండేది. అలంకార్ థియేటర్ దాటగానే మనకి ఇలా మోర్ వస్తుంది. ఈ మోరు దాటినామంటే అనంకొండ క్లోజ్ అయినట్టు. ఇక్కడ ఇదే మీరు చూస్తున్నారు మూరి దాటిందంటే వరంగల్ కిందకి వస్తుంది ప్రాంతం అంతా కూడా. ఇక్కడ కొంచెం ముందు వెళ్తే మనకు దర్గా కూడా మెయిన్ రోడ్లో ఉంటుంది. ఈ దర్గా ఎదురుగా రైట్ సైడ్కు భద్రకాళి టెంపుల్కు వెళ్ళడానికి కొత్తగా దారి చేయడం జరిగింది. ఇప్పుడు మనం ములుగు రోడ్ జంక్షన్కి వచ్చేస్తున్నాము. ఈ ములుగు రోడ్ జంక్షన్ నుండి మనం లెఫ్ట్ సైడ్ పోతే ములుగు, ఏటనగరం, మంగపేట, పర్కాల్, భూపాలపల్లి, కాటారం కూడా వెళ్ళచ్చు లెఫ్ట్ సైడ్కు. ములుగు రోడ్ సిగ్నల్ దాటి మనం ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ గార్డియన్ హాస్పిటల్ ఉంటుంది. ఆ గార్డియన్ పెట్రోల్ దాటిన తర్వాత గార్డియన్ హాస్పిటల్ తర్వాత దానికి ఆపోజిట్లో LVHS కాలేజ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కమాన్ కనిపించింది కదా మీకు, అది వచ్చేసి ఇండస్ట్రియల్ ములుగోడు ఇండస్ట్రియల్ అంటారు ఏరియా. ఇక్కడ కూడా ఒక థియేటర్ ఉంది. ఇప్పుడు కియా షోరూమ్ ఉంది, చూపిస్తా. ఇది కియా షోరూమ్ ఉంది కదా, ఇందులో రామకృష్ణ థియేటర్ ఉంది ఒకప్పుడు. అది దాటంగానే కొంచెం ముందుకు పోగానే మనకు భారత్ సంచార్ నిగమ్ BSNL ఆఫీస్ ఇది. దీని పక్కనే మనకు కాకతీయ కళాతోరణంతో కాకతీయ మెడికల్ కాలేజ్ KMC ఇది. ఇలా కొంచెం ముందు వెళ్ళాలంటే మనకు ఎదురుగా ఆకాశంని అంటిన బిల్డింగులు కనిపిస్తాయి మనకు. ఇవి వచ్చేసి గత ప్రభుత్వం వారు నిర్మాణం చేపట్టిన మల్టీ హాస్పిటల్. అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద హాస్పిటల్ లేదు. అది మా వరంగల్లోనే చేయడం జరిగింది. అయితే అందులో ఇంతకుముందు సెంటర్ జరిగినది తీసేసి ప్రజలకు అనుకూలంగా హాస్పిటల్ నిర్మిస్తున్నారు. ఇలా కొంచెం ముందుకు వెళ్ళదంటే సెంట్రల్ జైల్ బంక్ ఉంటుంది రెండు. దీని రైట్ సైడ్కి వచ్చేసి భద్రకాళి కమాన్. మనం ముందుకు వెళ్తే MGM సర్కిల్ అంటారు దాన్ని. మనకు ఎదురుగానే అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ కనిపిస్తుంది కాంప్లెక్స్. ఇది వచ్చేసి MGM సెంటర్. లెఫ్ట్ సైడ్కి పోతే పోచం మైదాన్, గోపాల్ స్వామి గుడి. స్ట్రైట్గా వెళ్తే బట్టల బజార్. ఇక్కడ మనం యూటర్న్ తీసుకుంటాం. ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన సఫాయి అన్న స్థలం అని ఒకటి మనకు దర్శనం వస్తుంది. మనం యూటర్న్ తీసుకొని ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్కు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ ఈ బిల్డింగ్ అదే. ఇది లెఫ్ట్ సైడ్ గేటు. ఇదంతా కూడా కాలేజీ. ఈ లెఫ్ట్ సైడ్కు మనకు భద్రకాళి అమ్మవారి కళాతోరణం స్వాగతం పలుకుతుంది. ఇది ఇక్కడ నుంచి ఒక 500 మీటర్ల దూరం అయితే మనకు భద్రకాళి ఆలయాన్ని చేరుకోవచ్చు. ఇక వెళ్దాం మనం భద్రకాళి అమ్మవారి దగ్గర. ఓకేనా, చూడండి భద్రకాళి చిరునామా. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి కూడా టూరిజంగా వచ్చిన వారు తప్పకుండా ఈ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోకుండా ఎవరు కూడా వెళ్ళరు. భద్రకాళి ఆలయంతో పాటు